లో ఉంచాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. 5 రొట్టెలు చెప్పండి, 2 చేపలు. ప్రతి ఆహారము తినేటప్పుడు, లేదు వడ్డన జరిగేటప్పుడు, లేదు ఒక విందులో భోజన పానీయాలు తయారు చేసిన తర్వాత ప్రార్థన చేసేటప్పుడు ఆ మాటలను తప్పకుండా ఏం చేస్తారు చెప్పండి? జ్ఞాపకం చేసుకుంటారు. ఇది సరిపోయేటట్టు లేదే అనే ఆలోచన వస్తే సరిపోద్దిలే, ఆ రోజు 5 రొట్టెలు 2 చేపలు దేవుడు చాలామందికి పెట్టలేదా అన్నట్టుగా గుర్తొస్తున్న మాటలు చాలా తేటగా అర్థసఖ్యంగా మరి దైవదాసులు ప్రభు నడిపింపు మేరకు పలుకుతున్న వాక్కులను బట్టి మరి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంతేకాకుండా మరి అధ్యక్షులుగా ఉన్న వారికి మరియు వాక్యం అందించిన దైవజనులకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా వందనాలు కనబడాలి, వినబడాలి. వాక్యం మీద మీ మనస్సు ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. మరి దేవుని సేవకులు కొద్దిగా స్లో, మరి నేను కొద్దిగా ఫాస్ట్. సరే, తుదకు వేరీతిగా వాక్యాన్ని మీరు పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుతూ ఉన్నాను. 122వ కీర్తన 122వ కీర్తన వాక్య భాగం వైపు మనస్సుంచుదాం. 122వ కీర్తన 6వ చరణము 3వ పేరను నేను చదువుతున్నాను. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. మళ్ళా చదువుతున్నాను. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. ప్రభు సాయం కోరుదాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరంతైనా నమ్మదగిన దేవుడు. ఈ రక్షణ సువార్త సభల మొదటి దినపు రాత్రి కొడికల మమ్మల్ని చేర్చారు. నీ దాసుని సన్నిధిలో నిలిపి మీరు పలికిన నీ అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. నీ గ్రంథంలో మరికొన్ని మాటలు నా తండ్రి మేము చూడాలని ఆశపడుతూ ఉన్నాం. దయపాలన చేయండి. నిత్య జీవానికి నిర్ణయించబడిన వారు ఒక్కరైనా ఈ రాత్రి నైనా నీ వైపు ఆకర్షించబడడానికి నీ కృపనిచ్చి మహిమపరచబడమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి. రైట్, మంచిది. వాక్యమైన మనస్సు ఉంచుదాం. యాత్ర కీర్తనలో ఒక కీర్తన 122వ కీర్తనని మనం చూసాం. 122వ కీర్తనలో మరి పిల్లారా 9 చరణాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మందిరాన్ని గురించిన ప్రస్తావన, మరి యెరూషలేము అనే మాట 4 పర్యాయములు అక్కడ కనబడుతున్నట్టుగా గత ఉదయం నుండి మనం చూస్తూ వచ్చాం. యెరూషలేము అంటే దేవుని సంఘం, దేవుని మందిరం అని మనం చూసాం. నాటి దినాలలో దేవాలయానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. పిల్లారా గమనించాలి, నేటి దినాలలో మరి సంఘానికి ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. నాటి దినాలలో సంఘానికి చాలా ప్రాధాన్యత ఆలోచించేవారు కాదు. కానీ నేటి దినాలలో సంఘము దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. పిల్లారా గమనించాలి, సంఘం విషయంలో మొదటి మాట చూసాం. ఏం చేయాలి? సంతోషించాలి. మరి అధ్యాయం 1వ వచనంలో మనం చూసామన్నమాట. సంఘం విషయంలో ఏం చేయాలి? సంతోషించాలి అనే మాట చూసాం. 2వ మాట 2వ వచనంలో మా పాదములు ఆయన గుమ్మములో ఉండాలి. అంటే ఇలా చెప్తా, మన కుటుంబం అంతా ఎక్కడ ఉండాలి? దేవుని సంఘములో ఉండాలి. ఈరోజు వ్యత్యాస భావాలను మనం చూస్తున్నాం. ఏ సంఘాలను చూసినా సోదరీలే ఎక్కువ కనబడతారు, కానీ మీ సంఘములో సోదరులు కూడా కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. పిల్లారా గమనించాలి, మరి కుటుంబాలతో సమూహముగా మరి దేవుని సన్నిధిలో చేరడం గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత అనే సత్యాన్ని గమనించాలి. మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి అనే మాట 2వదిగా మనం చూసాం. 6వ వచనంలో యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. వినండి, సంఘము క్షేమము కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పెద్దలు ఉన్నారు, సేవకులు ఉన్నారు,
పరిచారకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. సంఘ క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ విస్తరణ కొరకు, సంఘం బలపట్ట కొరకు, సంఘములో నూతన ఆత్మలు చేర్చబట్ట కొరకు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. వినండి, చాలామంది సేవకులకు చెప్తారు, పెద్దలకు చెప్తారు ప్రార్థన చేయమని. విశ్వాసులు కూడా పెద్దల కొరకు, సేవకుల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ మాటలు పౌలు గారు తన పత్రికలో తెలియజేశారనే సంగతులు మనం చూసాం. నా కొరకు మీరు ప్రార్థించండి, నా కొరకు మీరు ప్రార్థించండి అనే మాట ఆయన పత్రికలలో తెలియజేసినట్టుగా మనం చూసాం. మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో కూడా ఆ చివరి భాగంలో మనం ఆ మాటలు చూసాం. వినండి పిల్లారా, మనము 4వ మాటగా మనం ఇక్కడ ఏం చూసామంటే, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు, సంఘమును ప్రేమించువారు ఏం చేయబడతారు చెప్పండి? వర్ధిల్లుతారు. సంఘం అంటే సేవకులను ప్రేమించాలి, పెద్దలను ప్రేమించాలి, పరిచారకులను ప్రేమించాలి. వినండి పిల్లారా, సంఘములో ఉంటున్న వ్యాధిగ్రస్తులను వారి ఇబ్బందులలో పరామర్శించాలి, అదే ప్రేమించుట అనే సత్యాన్ని గమనించాలి. సంఘమును ప్రేమించుట అంటే అది పరిచర్యను ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని సన్నిధిని ప్రేమించేవారిగా ఉండాలన్న సంగతులు ప్రభు చిత్తమైతే రేపు ఆ మాటలు మనం చూద్దాం. 4వ మాటగా అది మనం చూసాం. సంఘమును ప్రేమించు వారు ఏం చేస్తారు? వర్ధిల్లుతారు. సంఘమును ప్రేమించేవారు ఎవరిని ప్రేమిస్తున్నారు? దేవుణ్ణి ప్రేమిస్తున్నారనే సంగతిని గమనించాలి. 9వ వచనంలో చివరి పేరాలో మేలు చేయ ప్రయత్నించేదను అంటే సంఘానికి మనం ఏం చేయాలి? మేలు చేయాలి. సంఘం విషయంలో సంతోషించాలి, మనందరి పాదములు సంఘములో ఉండాలి, సంఘము కొరకు ప్రార్థించాలి, సంఘాన్ని ప్రేమించాలి, సంఘానికి చెప్పండి మేలు చేయాలి. ఇలారా 5 సంగతులు ఈ 9 చరణాలలో మనం చూస్తున్నాం. ఇలారా దావీదు భక్తుడు చాలా తేటగా అర్థసఖ్యంగా మరి ఈ మాటలు తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒక లేఖన భాగాన్ని మనము 6వ వచనంలో లేదా 6వ చరణంలో 3వ పేరాను మనం చదువుకున్నాం. నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. వినండి, ప్రవక్తలలో, రాజులలో, న్యాయాధిపతులలో, యాజకులలో, లేవీయులలో, ఇశ్రాయేలు ప్రజలలో దేవుణ్ణి ప్రేమించి వర్ధిల్లిన వారిని అనేక మందిని మనము చూడగలం. వర్ధిల్లుట అనే మాట మనము చూడగలం. ఏంటండి, కొత్త నిబంధన సంఘములో కూడా దేవుణ్ణి ప్రేమించిన పౌలు గారితో పాటు జతపని వారిని కూడా అనేక మందిని మనం చూడగలం. దైవదాసులు ఇందాకలా జ్ఞాపకం చేశారు. పేతురు గారితో ప్రభువు మాట్లాడుతూ నీవు నన్ను ప్రేమించుచున్నావా అన్నాడు. యోహాను రాసిన సువార్త ముగింపులో ఆ మాటలు చెప్పాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నా? అవును ప్రభువా అన్నాడు ముందు. మరలా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే అవును ప్రభు అన్నాడు. అవును నువ్వు నన్ను డౌట్ వచ్చింది, ఏంట్రా ప్రభు ఇన్నిసార్లు అడుగుతున్నారు, నేను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలుసు అన్నాడు. అవును ప్రియులారా గమనించాలి, నిజముగా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామో లేదో ఎవరికి తెలుసు చెప్పండి? దేవునికి తెలుసు అనే సత్యాన్ని గమనించాలి. సంఘాన్ని ప్రేమించుట, దేవుణ్ణి ప్రేమించుట అనే మాటను గమనించాలి. ఒక మాట ఇలా గుర్తు చేస్తాను, వినండి, చదవద్దు తిప్పొద్దు, వినండి పిల్లారా గమనించాలి. మత్తయి రాసిన సువార్తలో 25వ అధ్యాయంలో పరలోకాన్ని గురించిన సంగతులు, పాతాళాన్ని గురించిన సంగతులు ముగించిన తర్వాత ఇలా చెప్తాడు, నేను ఆకలి గొంటిని మీరు ఆహారం పెట్టలేదు, దాహము కొన్నాను నీరు ఇవ్వలేదు, దిగంబరిగా ఉన్నాను వస్త్రాలు ఇవ్వలేదు, వ్యాధిగ్రస్తునై ఉన్నాను నన్ను చూడరాలేదు, సరసాలలో ఉన్నాను అనే మాటలు చెప్తాడు. ఎప్పుడు ఇలా ఉన్నావు ప్రభువా అని అంటే, వినండి ఇలా చెప్పాడు ప్రభు, మిక్కిలి అలుపులైన వీరిలో ఒక్కరికి మీరు చేయకపోతిరి గనుక అన్నాడు. అలుపులకు చేయుటయే, బీదలకు చేయుటయే, అనాథలకు చేయుటయే, దిక్కులేని వారికి చేయుటయే, వ్యాధిగ్రస్తులకు చేయుటయే, ఇబ్బందులలో బాధపడుతున్న వారికి చేయుటయే దేవునికి చేయుట, దేవుణ్ణి ప్రేమించుట అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. వినండి పిల్లారా, రేపు పిల్లారా యేసు ప్రభు పుట్టడానికి ఇంకొక రోజు మాత్రమే ఉండింది. ఇంకెన్ని రోజులు చెప్పండి? ఇంకొక రోజు మాత్రమే ఉంది. యేసు ప్రభు పుడతాడు.
ప్రతి సంవత్సరం పుట్టిస్తారు, ప్రతి సంవత్సరము సిలువేస్తారు, ప్రతి సంవత్సరాన్ని కూడా లేపుతారు. జాగ్రత్త, మోసపోమాకండి. వాక్య సత్యము తెలిసిన క్రైస్తవ సమాజము కూడా ఈ అంధత్వములో, ఈ గుడ్డితనములో ఉంది. పిల్లారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు వారి జననాన్ని గురించిన మాటలను మనము గమనిస్తే ఆయన ప్రత్యక్షమయ్యాడని, ఆయన వచ్చాడని, ఆయన పంపబడ్డాడని, ఆయన పుట్టాడు అనే మాటలు మనం చూస్తాం. ఆలోచన చేయాలి. ఆయన బాలుడిగానే చూస్తున్నారు, నేటికి ఉయ్యాలలు వేసి ఊపుతున్నారు. జాగ్రత్త, మోసపోమాకండి అనే సత్యాన్ని గమనించాలి. దైవదాసులు తెలియచేశారు, ఆయన సేవకుడిగా ఈ లోకానికి వచ్చాడు, పరిచారం చేయుటకు నేను వచ్చాను అని ప్రభు చెప్పాడు. రాజుగా పిల్లలు ఆయన పిలువబడ్డాడనే మాటలు మనం చూసాం. అంతేకాదు, ఆయన ఎందుకు వచ్చాడంటే రక్షించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే తోడుగా ఉండడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే విడిపించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే పరలోక రాజ్యంలో చేర్చడానికి వచ్చాడు. అర్షలు మురుకులు ఇంకేదో చేసుకొని బాగా తిని యేసు ప్రభు పుట్టాడు పండగ అని చెప్పడానికి కాదు అనే సత్యాన్ని గమనించాలి. నేను ఒక మాట చెప్పగలను ధైర్యంగా, యేసు క్రీస్తుని నమ్మని వ్యక్తి పిల్లల పండుగ చేసుకునే అర్హత లేదు అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. మీరేమైనా అనుకోండి, ఇది నమ్మదగిన మాట. ఎందుకు అనంటే క్రిస్టమస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. ప్రభుని ఆరాధించకుండా నువ్వు ఎలాగా కొత్త బట్టలు ధరిస్తావు, ఈరోజు పండగని ఇంటికి సొన్నం వేస్తావు, ఇంకేదో పిండి వంటలు తింటావు, ఇంకా భోజన పానాలు తింటావు. తినే అర్హత కలిగిన వారిగా ఉన్నామా అనే సత్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నువ్వెవర్రా మాకు చెప్పడానికి అనొచ్చు కొంతమంది బయట నుండి వినేవారు. సత్యాన్ని గ్రహిస్తే చాలు అని ఆ ఉద్దేశంతోనే చెప్తా ఉన్నానని సత్యాన్ని గమనించాలి. నిన్ను ప్రేమించువారు చెప్పండి వర్ధిల్లుదురు అనే మాట నేను ఎక్కడికి వెళ్ళినా అంశాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకు పాఠము ముఖ్యం. నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని సంఘాన్ని ప్రేమించాలి అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఏంటంటే ఒక మాటను చూస్తారా, దేవుని వాక్యం వైపు మనసు పెట్టాలి. మనకు అర్థం కావడానికి సామెతల గ్రంథంలో ఒక మాటను చూద్దాం. వినండి పిల్లారా, గమనించాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. సోదరులు ఎవరైనా బహిరంగ చదివితే మంచిదని కోరుతున్నాను. వీలైతే మైకులో చదివితే కొద్దిగా వాల్యూమ్ తగ్గించుకొని మంచిదని నేను కోరుతున్నాను. 8వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నా. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అన్నాడు. వినండి పిల్లారా, గమనించాలి. మనం ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. అప్పుడు ఆయన మనలను ప్రేమిస్తాడన్న సత్యాన్ని గమనించాలి. ముందు మనం ప్రేమించాలా, ఆయనే ప్రేమించాలా ఆలోచన చేయాలి. మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తానని ప్రభువు చెప్పాడు. పిల్లలు గమనించాలి, దేవుణ్ణి మనము ప్రేమించాలి. ఆయుష్నిచ్చిన, ఆరోగ్యాన్ని ఇచ్చిన, సజీవ లెక్కలో ఉంచిన, ప్రాణభక్తులుగా ఉంచిన, నేటికి ఎన్నో మరణపాయాలు ప్రాణగండాలను తప్పించి వినండి మాటలు వినిపిస్తున్న ప్రభువు ఆయన కోరుకుంటున్నాడు, నన్ను నీవు ప్రేమించాలి అని కోరుతున్నాడు. నన్ను ప్రేమించాలి, నన్ను ప్రేమించాలి అనే మాట ప్రభువారు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పిల్లారా గమనించాలి, ప్రేమ కలిగిన దేవుడు ఆనాటి దినాలలో శాస్త్రుల పరిచయలతో ఒక మాట చెప్పాడు. చూస్తారా, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 42వ వచనం చూస్తారా. 5వ అధ్యాయము 42వ వచనం. 5వ అధ్యాయం 42వ వచనం. మిమ్మల్ని వెరుగుదును, నా ప్రేమ మీలో. చూశారండి, తలలు పైకెత్తండి అందరూ. ప్రభు అంటున్నాడు, నాకు తెలుసురా బాబు, నా ప్రేమ మీలో ఉంది కానీ మీలో నా ప్రేమ లేదు. నేను మిమ్మల్ని వెరుగుదును, నా ప్రేమ మీలో. నన్ను మీరు ప్రేమించట్లేదు. నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు. పిల్లారా గమనించాలి, ప్రభు ఎంతో బాధతో, ఎంతో వేదనతో, ఎంతో దుఃఖముతో, ఎంతో పిల్లరా ఆ బాధతో ఈ మాటలు చెప్తున్నాడు. నేను మిమ్మల్ని వెరుగుదును, అయినా మీరు నన్ను ప్రేమించట్లేదు. ఇదేంటి ప్రభువా, ఏంటి నేను ప్రేమించకపోవడం ఏంటయ్యా? పాటలేంది,
వాక్యం చదవడం ఏంటి, ప్రార్థన చేయడం ఏంటి, సున్నం ఏంటి, కొత్త బట్టలు ఏంటి, లైటింగ్ ఏంటి, స్టార్స్ ఏంటి, ఇంకేంటి, ఇంటి పైన స్టార్, ఇంట్లో బార్ ఏంటి, ఆలోచన చేయాలి. పిల్లలు, నేను ప్రేమించకపోవడం ఏంటయ్యా? మా తాతల తాత మా యొక్క సంఘములో ఆయన చాలా పెద్దవాడు, వారు బాగా వాక్యం తెలిసిన వారు, వారి మనమల్లము మనవరాళ్ళం మేము ప్రేమించకపోవడం ఏంటి ప్రభువా అని చెప్పవచ్చు. ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని వెరుగుదును, నా ప్రేమ మీలో లేదు. ఇదేంటి ప్రభువా? నాటి దినాలలో శాస్త్రుల పరిచయాలను ఉద్దేశించి మత్తయి రాసిన సువార్తలో 7వ అధ్యాయంలో చెప్పాడు. ఆయన 21, 22, 23 వచనములో ఇలా చెప్పాడు. పిల్లారా గమనించాలి. ఆ దినమున అనేకులు నన్ను చూసి ప్రభువా నీ నామమున అద్భుతములు చేయలేదా? ప్రతివాడు ప్రవేశించడు గాని చేయువాడే ప్రవేశించును. ఆ దినమున అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా యేసు ప్రభువా 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 యేసు ప్రభువా. చర్చిలో శాప కొనిచ్చింది నేనేనయా? ఏంది ప్రభువా, నేను తెలియదా నీకు? ఆ బండలు తుడిసే కర్ర తెచ్చింది కూడా నేను తెలియదా ప్రభువా? ఈ మీటింగుల కొరకు నేను ఏమి ఇచ్చాను అనుకుంటున్నా? నేను తెలియదా ప్రభువా? చూసారండి, ప్రభు చాలా చక్కగా ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఆ దినమున అనేకులు నన్ను చూసి నీ ప్రభువాని నీ నామములో ఏం చేయలే? ప్రవచించలేదా? ఏం వెళ్ళగొట్టారు? టచ్ అంటున్నారు, పడిపోతున్నారు. ఈరోజు సంఘాలన్నీ ఎట్టకట్టబడ్డాయంటే ఒక ఆయన ఉన్నాడు, వినండి, ఆయన ప్రార్థన చేశాడంట, నూనె ఇచ్చాడంట, వినండి, బట్టతల పోయి ఎంటుకలు వచ్చాయంట. ఏంటే ఏమొచ్చాయంట? బట్టతల పోయి ఎంటుకలు వచ్చాయంట, నూనె పూస్తే, ఆయన నూనె ప్రార్థన చేస్తే. ఇది ఒక సాక్ష్యం. చప్పటి కొట్టండి అట. ఇదేంటండి? ఉద్యోగం పోయింది, అయ్యగారు ప్రార్థన చేశాడు, మళ్ళీ నాకు ఏం ఉద్యోగం? కంపెనీలలో తిరిగి ఎత్తుకులాడుకుంటే ఏదైనా దొరుకుద్దిగా? నమ్మిన మనకే కాదు, నమ్మని వాళ్ళకు కూడా ఉద్యోగాలు చేస్తుండగా. ఏంటి నీ ఆశీర్వాదం? భౌతికంగానా ఆత్మీయంగానా? ఏంటి నీ అజ్ఞానం? ఆలోచన చేయాలి. మా పొలం పండింది, దేవుడు అయ్యగారు ప్రార్థన చేయగా సంతానాన్ని నమ్మని వాళ్ళకు కూడా ఉన్నారుగా సంతానం, నమ్మని వాళ్ళకు కూడా పొలం పండిందిగా, నమ్మని వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చాయిగా, నమ్మని వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా ఉన్నారుగా, నమ్మని వాళ్ళు కూడా పాస్ అయ్యారుగా, నమ్మని వాళ్ళు కూడా బాగా చదువుకున్నారుగా. ఏంటి నీకు వారికి తేడా? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ప్రభు ఎంత చక్కగా చెప్తా ఉన్నాడు. ఏమనుకుంటున్నావు? క్రైస్తవుని అనుకుంటున్నావా? క్రైస్తవురాలని అనుకుంటున్నావా? ప్రేమ కలిగిన దేవుడు ఒక్క మాటతో అక్కడ తేల్చివేశాడు. నేను మిమ్మలను వెరుగను. ఏమన్నాడు? ఒక భయంకరమైన మాట అన్నాడు, అక్రమము చేయువారులారా నా ఎదురుండి పోండి అన్నాడు. అసలు ఏం పని? ఇంకా చాలా సంగతులు. నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నా మాటలను వెనుక తోసివేసితివి కదా. ఇంకా చాలా సంగతులు చెప్పాడు. పిల్లలు గమనించాలి. ఆ మాటలు మనం సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూడగలం. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దైవ గ్రంథంలో పిల్లలు మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకు అర్థమవుద్ది. నేను పిలవగా పలకలేదుగా, నేను చేయి జాపగా దగ్గరికి రాలేదుగా. దేవుని మాటల వైపు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నానని నువ్వు చెప్తున్నావు. దేవుడంటే నాకు ప్రేమ, వాక్యం అంటే ప్రేమ, మందిరం అంటే ప్రేమ అని చెప్తున్నావు. రక్షించబడ్డానని చెప్తున్నావు. రక్షించబడ్డాననే భక్తి ముసుగులో జీవిస్తున్నావు. దేవుణ్ణి ప్రేమించే విధానాన్ని గుర్తెరగని స్థితిలో ఉన్నానని సత్యాన్ని గమనించాలి. ప్రేమ కలిగిన దేవుడు ఓల్డ్ టెస్టిమెంట్లో ఆజ్ఞలను గురించిన సంగతులు చెప్తూ 10 ఆజ్ఞలు చెప్పాడు. కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు చెప్పాడు. దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించాలి అన్నాడు.
పొరుగువారి సంగతి తర్వాత తల్లిని ప్రేమించట్లేదండి, తండ్రిని ప్రేమించట్లే, తల్లిని ప్రేమించట్లే, తండ్రిని ప్రేమించట్లే, కట్టుకున్న భార్యను ప్రేమించట్లే, భర్తను ప్రేమించట్లే, కన్న తల్లిదండ్రులు ప్రేమించని కుమారులు నేను క్రైస్తవ సమాజంలో లేకపోలేదు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తున్నా. అగపడే మనిషిని ప్రేమించలేని నువ్వు అగపడని దేవుణ్ణి ప్రేమించగలవా? ఏం ఆలోచన చేస్తున్నావు? ఆలోచన చేయాలి. మైకు ద్వారా వింటున్న నా ప్రియ తల్లిదండ్రులారా, దేవుని సన్నిధిలో కూర్చున్న నా ప్రియ తల్లిదండ్రులారా, ఆలోచన చేయాలి. నేను మిమ్మల్ని వెరుగుదును, నా ప్రేమ మీలో లేదు, నా ప్రేమ మీలో లేదు. ఎంతో వేదనతో ప్రభు చెప్తున్నాడు ఇలాగా, నా ప్రేమ మీలో లేదు. నన్ను ప్రేమించేవాడిలో ఉండే లక్షణాలు ఒక ప్రత్యేకత ఉంటాయి. ప్రేమ కలిగి ఉంటాడు, వినయం కలిగి ఉంటాడు, విధేయత కలిగి ఉంటాడు, సహనం కలిగి ఉంటాడు, సమాధానంగా ఉంటాడు. ఆ లక్షణాలు మీలో లేవు. అందుకే చెప్పాడు ఈ మాట, నేను మిమ్మల్ని వెరుగుదును. మన హృదయ స్థితి మనకు తెలియకపోవచ్చు. ఎవరికి తెలుసు చెప్పండి? దేవునికి తెలుసు. పిల్లలు గమనించాలి. మరొక మాటను కూడా చెప్పాడు, చూస్తారా? అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో ఆ మాటను మరొక మాట తెలియజేశాడు. చదువుతారా ఎవరన్నా? వినండి పిల్లారా, గమనించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? 5వ అధ్యాయం 3వ వచనం, 5వ అధ్యాయం 3వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. 5:3 దొరకలేదా? మనము ఆయన ఆజ్ఞలు గైకొనుటే. అబ్బా, ఎంత మంచి మాట అండి. నన్ను ప్రేమించు వారు వర్ధిల్లుతారు. నేను మిమ్మల్ని వెరుగుదును, నా ప్రేమ మీలో లేదు అంటే నా ఆజ్ఞలు మీరు గైకొనట్లే. నన్ను ప్రేమించుటేంటి చెప్పండి? నా ఆజ్ఞలు గైకొనుటే. ఆజ్ఞలు గైకొనుటే, ఆజ్ఞలు గైకొనుటే నన్ను ప్రేమించుట. ఆలోచన చేయాలి. చాలా 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 దుఃఖకరమైన సంగతి. పెద్దవా, సేవకుడివా, పరిచారకుడివా, విశ్వాసివా, నామకార్థ క్రైస్తవుడివా, దేవుని ప్రేమను ధిక్కరించే వ్యక్తిగా జీవిస్తున్నావా? త్రాగుబోతువా, దొంగవా, వ్యభిచారివా, అబద్ధికుడివా, మోసగాడివా? ఈ రాత్రి ఆలోచన చేయాలి. ప్రేమ కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నాకు సంబంధించినవి కాదులే అనుకోవడానికి నువ్వేరు లేదు అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎంత చక్కగా ప్రేమ కలిగిన దేవుడు ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాడు. నా ఆజ్ఞలు గైకొనుటే నన్ను మీరు ప్రేమించుట. దేవుని ఆజ్ఞలు గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట. దేవుణ్ణి ప్రేమించుటండి ఆయన ఆజ్ఞలు గైకొనాలి. పాత నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? మోషే ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? మోషకు దేవుడు 10 ఆజ్ఞలు. కొత్త నిబంధనలు ఇందాక చెప్పాను. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? పొరుగు వారిని ప్రేమించాలి. ఈరోజు క్రైస్తవ సంఘాలలో లేనిది ఏంటి చెప్పండి? ప్రేమ. చెప్పండి అమ్మా, ఏం లేదు? చెప్పడం సులభమేలే, చేయడం అన్నమాట ప్రాక్టికల్గా. వినండి, ప్రాక్టికల్గా చూపించాలి. మొన్న ఒకసారి మీటింగ్స్కి వెళ్ళాం. మీటింగ్లో మమ్మల్ని పిలిచిన బ్రదర్ అంటున్నాడు, వడ్డించే వ్యక్తికి చెప్తున్నాడు, మాకు ఆ కర్రీని వడ్డిస్తారు, ప్రేమను చూపించాలి. ఏంటి ఇదేంటి వడ్డీయడం అంటున్నాడు. అంటే ఎక్కువ మటన్ వడ్డించండి అని చెప్తున్నాడు. దాన్ని ఏమంటున్నాడు ఆయన? ప్రేమ అంటున్నాడు. ప్రేమను చూపించాలి అంటున్నాడు. ఆయన మాటలకు అర్థం ఉంది, కానీ తుదకు రీతికైనా ప్రేమను కనపరచాలి. దైవ గ్రంథం అంతా ఓడబోస్తే ప్రేమను గురించి తెలియజేస్తూ ఉంది. ఒక భక్తుడు ఇలా చెప్పాడు, వినండి. సముద్రం అంతా నీరు, భూమి మీద ఉండే వృక్షాలన్నీ పెనులుగా తయారు చేసి, వినండి, ఆకాశం అంతా పేపర్ తీసుకొని సముద్రంలో ఉన్న నీరును ఆ పెన్నులలోకి వెక్కించి సముద్రం ఆకాశం అంతా పేపర్తో ఆయన ప్రేమను గురించి రాస్తే ఇంకా మిగిలి ఉంటుందంట. ఆలోచన చేయాలి. ఏంటి నువ్వు దేవుణ్ణి ప్రేమించేవడానికి రుజువు? నేను దేవుణ్ణి ప్రేమించాను అని చెప్తున్నాం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మానవుడి ప్రేమ దేవుని ప్రేమ కంపేర్ చేసుకునే వారిగా ఉండాలి.
ప్రేమ యేసుని ప్రేమ అనే పాట మనందరికి తెలుసా లేదా? తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ. చివరి వచనములు అన్నాడు, ఎన్నడు ఎన్నడు వీడనిది నా యేసుని ప్రేమ. ఎన్నడు వీడనిది మారనిది యేసుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రేమ. మనుషుల ప్రేమలో తేడా ఉంటుంది, మనుషుల ప్రేమలో భేదాభిప్రాయం ఉంటుంది. దేవుని ప్రేమలా ఉండదు. నీరు అందరికీ, గాలి అందరికీ, ప్రకృతి అందరికీ, ఆహారం అందరికీ, ఈ సృష్టి అందరికీ. ఎంత మంచివాడండి! నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన సూర్యుడిని ఉదయింపచేస్తున్నాడు. కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల ఆయన ఉపకారి అయి ఉన్నాడు. ఎంత ప్రేమ కలిగిన వాడండి! ఎంత ప్రేమ కలిగిన వాడు! ప్రభు ప్రభు ప్రభు. అమ్మా, నేటి దినాల్లో మనం ఆలోచన చేయగలం. ఇక్కడ చాలామంది అక్కోలు ఉన్నారు. మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా, మీ యజమానుల సంగతి మీకేమైనా అర్థమైందా? మిమ్మల్ని అడిగేది. ఏమ్మా, అర్థమైందా? ఏంటి ఎలా చూస్తున్నారు? మీ యజమానుల సంగతి మీకేమైనా అర్థమైందా? అర్థమైందా లేదా? అర్థం కావట్లేదు. అర్థం కావాలని ప్రయత్నం ప్రయత్నం చేయమాకండి. మీకు అర్థం కాదు కూడా. మీ యొక్క ప్రయత్నం వేస్ట్. సరే, మీ సంగతి మాకు అర్థమైనరా, మీరేమన్నా మాకు అర్థమైందండి. అంతలోనే ఎడుతారో అంతలో నవ్వుతారు. ఎందుకు నవ్వుతారో తెలియదు, ఎందుకు ఎడుతారో తెలియదు. నవ్వుతూ మాట్లాడతారు. బజార్కి వెళ్ళి వచ్చిలో పింట కూర్చొని ఎడుతూ ఉంటారు. ఏంటి అంటే చెప్పరు, ఎడుతూ ఉంటారు. మేము కూడా ప్రయత్నం చేస్తే తల పగలగొట్టుకోవాల్సిందే. చాలా జాగ్రత్తగా గమనించాలి. మనుషుల ప్రేమలో భేదాభిప్రాయాలను చూస్తాం. ఏమ్మా, చాలామంది సోదరీలు, మీరు అంతా మంచోళ్ళు అని చెప్పారులేండి అన్న నాకు. వినండి, చాలామంది నీ పుట్టింటి వారు, నీ అన్నదమ్ముల పిల్లలు, నీ చెల్లి పిల్లలు, నీ అక్క పిల్లలకు రింగులు పెట్టాలి, గోల్డులు పెట్టాలి. మా అక్క పిల్లలకు, మా చెల్లి పిల్లలకు మాత్రం కనీసము 500 కూడా వేయడానికి లేదు. చిన్న బహుమతి కూడా వేయడానికి లేదు. సంపాదించేది మేము, మా ఆస్తి, మా ఇల్లు, మా కష్టాజీతము, కుడికాలు పెట్టారు, ఎడకాలు పెట్టారు, మొత్తం మాదే అంటున్నారు. ఎంత అన్యాయం ఇది! అందరు కాదు, కొందరు. ఏమ్మా, మిమ్మల్ని మేము ఎట్లా ప్రేమిస్తున్నామో మా ఇంటి వారిని కూడా అలా ప్రేమించాలా లేదు? చెప్పండి, చెప్పండి. ఆ ప్రేమించాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. నేను మిమ్మల్ని వెరుగుదును, మీలో నా ప్రేమ లేదు 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 అండి ప్రభు చెప్తున్నమాట. వినండి పిల్లలు, గమనించాలి. దైవ గ్రంథంలో దేవుని మాటల వైపు మనసు పెడదాం. వాక్యం మీద మీ మనసు ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. మిమ్మల్ని త్వరగా వదిలిపెట్టడానికి నేను ఇష్టపడతాను. పిల్లలు గమనించాలి. మీరు వాక్యం వినట్లేదని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే 30 సంవత్సరాలు బోధిస్తూనే ఉన్నాను నేను. అందుకని మిమ్మల్ని త్వరగానే వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. పిల్లలు గమనించాలి. ఒక మాట చూడు, దాటిపోదాం. 97వ కీర్తన 10వ వచనం. 97వ కీర్తన 10వ వచనం చదువుతారా? 97వ కీర్తన 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారులారా, ఏం అసహించుకోవాలి? యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనాన్ని ఏం చేయాలి? అసహించుకోవాలి. మనం దేవుని ప్రేమిస్తే ఏం అసహించుకోవాలి? ఏమ్మా, ఒకడు అన్నాడంట, మా అమ్మ అంటే నాకు చాలా ప్రేమ, మా డాడీ అంటే మాకు ప్రేమ, ఎంత ప్రేమ చెప్పడానికి వీల్లేదని చెప్తున్నాడు అందరికీ. మంచాన పడి 6 రోజులైనా హాస్పిటల్కి తీసుకెళ్ళరా బాబు అంటే, ఇప్పుడు కాదులే అంటున్నాడంట. ఎంతమంది లేరు ఇలాంటి కుమారులు కుమార్తెలు? ప్రేమ ప్రేమ. చనిపోయిన తర్వాత గుండు చేసుకుంటాడు. అమ్మ చచ్చిపోయిందని అందరు పట్టుకొని ఎడుతూ ఉంటాడు. మరి అన్నం పెట్టక చూడకపోతే చచ్చిపోక ఏం చేస్తుంది? ఏం చేస్తారు? నమ్మినవారండి, నమ్మినవారు. చెడుతనం నీలో ఉంటే, దేవునికి విరోధమైన మనస్సు నీలో ఉంటే, దేవునికి దుఃఖాన్ని కలిగించే వ్యక్తివైతే అసహించుకుంటావు. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తావు. ప్రేమించు వారులారా చెడుతనమును చెప్పండమ్మా.
అసహ్యించుకోవాలి. వినండి, ఒక బాబుకు తల్లి స్పూన్తో స్వీట్ తినిపిస్తూ ఉంది. ఏం తినిపిస్తుంది? అంతలే కుక్కర్ విజిల్, ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వచ్చాయిగా, ఆ పోయిన బడెత్తి పనులను చేతుకుంటారు. అప్పుడు వండా అని చెప్పినప్పుడు అప్పుడు వెళ్తాం మనం. విజిల్స్ లెక్క పెట్టుకుంటుంటాం మనం ఎక్కడున్నా. అది పుస్ అన్నప్పుడు లేదు సుర్రు అన్నప్పుడు అప్పుడు వెళ్తాం కదా. సరే, అది ఉడకాలు పెట్టిన విజిల్ కంటే 2 ఎక్కువ వచ్చాయి, అక్కడికి వెళ్ళింది. ఆ స్వీట్ తినేటప్పుడు స్పూన్ వాడి చేతిలో ఉండిపోయింది అనమాట. స్వీట్ తల్లి తీసుకొని వెళ్ళింది. అక్కడ దారిలో వెళ్తూ ఒక కుక్క వాంతి చేసుకుంది. ఆ స్వీట్ కూడా అట్లే ఉంది అనమాట. వాడు ఏం చేశాడంటే దాంట్లో చేయి పెట్టి, అప్పుడు దాకా మమ్మీ తినిపించింది ఆ స్పూన్తోనే, ఇలాగ తిప్పుతూ ఉన్నాడు అనమాట. దానికి మమ్మీ వచ్చింది, ఇదేంట్రా స్వీటు నేను బౌల్లోనే ఉంది, కింద పడేలే, ఇది ఎక్కడి అంటే ఒక తల్లి అడ్డుపోతుంది, కుక్క వాంతి చేసుకొని వెళ్ళి దాన్ని తిప్పుతున్నాడు అంది. వాడంతా ఇలా పట్టుకొని చేయబెట్టుకొని నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇలా కొట్టాడు, అలా కొట్టాడు, మూతికి రుద్దుకున్నాడు, ఇలా చేస్తా ఉన్నాడు. తల్లి అసహించుకుంటుందా లేకపోతే ఏం చేస్తుంది చెప్పండి? ఇంకేదేదో అంటుంది, ఇంకా ఇలాగ చెప్తుంది. ఎంత అసహించుకుంటుందో. కుక్క వాంతి చేసుకుంది, అరే ఏంట్రా నువ్వు ఇంత మురికోడివి, ఇంటాటోడివి, అట్టాటోడి, ఇలాగ చెప్పుద్ది. స్మెల్ వస్తుంది, అసహ్యం. ఆలోచన చేయాలి. యెహోవాను ప్రేమిస్తే చెప్పండి, చెడుతనమును నువ్వు నిజంగా రక్షించబడిన వ్యక్తివైతే ఏమ్మా సీరియల్ సినిమాలు చూస్తావా? మిమ్మల్ని అడిగేది. అసహించుకోవద్దా? సీరియళ్ళు అసహించుకోవద్దా? సినిమాలు అసహించుకోవద్దా? చూడకూడని దృశ్యాలు ఫోన్లో అసహించుకోవద్దా? దేవునికి విరోధమైంది ఏముందో దాన్ని అసహించుకోవద్దా? యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనాన్ని అసహించుకోండి. చెడుతనమునకు ఆయన ఏదో చోటు లేదు, డాంబికులు ఆయన సన్నిధిలో నిలువలేరు అనే మాటలు మనం చూస్తున్నాం. ఏం అసహించుకుంటున్నావు? ప్రేమిస్తూనే ఉన్నావు, తర్వాత భాగం రేపంటే మైండ్ పోతుంది మనకి. ఆలోచన చేయాలి నా ప్రియ తల్లి, మోసపోమాకండి, దేవుడు ఎక్కిరించబడ్డాడు. సీరియల్ ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? అసహించుకోలేవా? విసర్జించలేవా? చూడకుండా ఉండలేవా? వాటిని వదిలిపెట్టలేవా? ఇక దాన్ని ఎన్నటికి చూడను అని తీర్మానం చేసుకోలేవా? దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తావు. కారణం ఏదైనా కావచ్చు, దేనిని నువ్వు ప్రేమిస్తున్నావు. చాలామందికి వారి డ్యూటే వారికి దేవుడు. కొంతమందికి డబ్బు దేవుడు, వస్త్రాల దేవుడు, వాహనాల దేవుడు, పిల్లల దేవుడు, భర్త దేవుడు, భార్య దేవుడు, తల్లి దేవుడు, తండ్రి దేవుడు. దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోవడమే వాళ్ళని ప్రేమించుట. ఆలోచన చేయాలి. నేను మిమ్మల్ని వెరుగుదును, నా ప్రేమ మీలో లేదు. మీరు నా ఆజ్ఞలు గైకొనుడే నన్ను ప్రేమించుట. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతరమును అసహించుకోండి. మళ్ళా చెప్తున్నా, ఏ పాపం ఉంది, ఏ అపవిత్రత ఉంది, ఏ చెడుగుంది, ఏ దుర్మార్గత ఉంది? మైకి ద్వారా వింటున్న ప్రియ తల్లిదండ్రులారా, త్రాగుబోతువా అసహించుకో, ఈ రాత్రి దొంగవా అసహించుకో, వ్యభిచారివా అసహించుకో, నామకార్థ క్రైస్తవుడివా అసహించుకో. ఈ రాత్రి ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నువ్వు ప్రేమించాలని కోరుతూ ఉన్నాడు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. అది కదా ప్రభు చెప్తుంది. ముందు నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు, నేను నిన్ను ప్రేమిస్తాను. దేవుని కంటే ఈ లోకంలో ఎక్కువ ఏది కూడా మనకు ఉండడానికి వీలు. వస్త్రమా, వాహనమా, డబ్బులా, ఇండ్లా, పొలమా, స్థలమా, ఏదైనా కావచ్చు, ఎనివే దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. భక్తుడు ఇలా అన్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నీవు నాకుండగా ఈ లోకములో నాకేది అక్కర్లేదు. దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్తాను. ఆరాటమండి సంపాదన మీద అన్యాయము చేత, అక్రమం చేత, మోసం చేత, వడ్డీల చేత, లంచాల చేత సంపాదన
నోరు తెరిస్తే అబద్ధం. చాలా భయంకరమైన పరిస్థితులు. ఏం తీసుకొని వెళ్తాం? ఒకడు సర్వలోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికేమీ ప్రయోజనం? ఏమనుకుంటున్నావు? ఏమి చూసుకొని విర్రవీగుతావు? నీ డబ్బు, నీ ఆస్తి, నీ అంతస్తు, నీ అందము, నీ ఉద్యోగము, నీ పిల్లలు, నీ మిద్దెలు, నీ మేడలు, నీ స్థలాలు, నీ పొలాలను చూసి విర్రవీగుతున్నావా? తీసుకొని పోలేవు పూషిక పుల్లైనా. పూషిక పుల్ల కూడా తీసుకొని పోలేవు, జాగ్రత్త. సంపాదన 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 సంపాదన. మనిషి ఆరాటపడుతున్నాడు. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. సంపాదించకూడదని నేను అనట్లే. కష్టపడాలి. పని చేయని వాడు ఆహారం తినడానికి అర్హుడు కాదు. కష్టపడాలి, చెమట కార్చాలి, పని చేయాలి. సోమరి ఆశపడును కానీ చెప్పండి, వానికి ఏమి దొరకదు. ఆశపడతాడు సోమరి. దేవగ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. ప్రభు పేరిట ఒక సేవకుడిగా 2 చేతులు జోడించి చెప్తున్నా, నీలో అసహించుకోవాల్సిన్నాయి ఏమున్నాయో ఆలోచిస్తే ఆత్మీయంగా దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. ఆత్మీయంగా నిన్ను ప్రభు బలపరుస్తాడు. ఆత్మ సంబంధమైన ఆనందం కలిగిన వ్యక్తిగా ఉంటావు. కొంతమధ్యన చూస్తే అమ్మా ఎన్ని బట్టలు ఉంటాయో, శారీలు, సోదరులకైతే ఎన్ని శారీలు ఉంటాయో. ఏమా ఇలా బీరువాన్ని నెడితే అవతలోడు ఎవడో నెట్టినట్టు పడతా ఉంటాయి, ఆయన నేడుతూ ఉంటారు. ఎవరన్నా వస్త్రాలు లేని వారికి ఎప్పుడన్నా ఇచ్చారా? ఇవ్వరు. పట్టు చీరలు ఎంత మంచి అయినా, ఎంత ఖరీదైనా దాపెట్టుకొని చూసుకోవడం. మీకు ఒక మాట చెప్తున్నా, బతికున్నప్పుడే ఇవ్వండి అందరికి, చచ్చిపోతే ఎవరు తీసుకోరు. కట్టుమూట అంటారు. మంచి చీరలు రా, అసలు కట్టుకోలేదురా, ఖరీదైనరా, అక్కర్లేదు, చచ్చిపోయిన మాకు ఇవ్వమంటావా, మేము తీసుకోమంటావా అంటారు. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంచుకోరు. అవునగా చెప్పండి అమ్మా, రేపే చేయండి ఆ పని క్రిస్మస్ సందర్భాన. మీరే కాదు, మేము కూడా. నిజమండి మాట. భూలోకంలో ధనమొద్దు మనకి, పరలోకంలో ధనమును ఖర్చుకొనుడి. ఎందుకు ఈ సేవకులకి ఆరాటం? ఎందుకు ఈ బాధ? ఎందుకు ఈ మీటింగ్స్? ఎందుకు ఈ సువార్త ప్రకటన? ఎందుకు ఈ సభలు? ఉద్యోగం చేశాడు, చక్కగా రిటైర్డ్ అయ్యాడు, వెల్ సెటిల్ ఫ్యామిలీ, కుమారులు కుమార్తెలు. ఇంకేంటండి, దేవుడా తండ్రి అంతే. ఎక్కడో చర్చికి వెళ్ళి ఇది ఎందుకు ఈ బాధ? ఈ పరిస్థితులేంటి? పరలోకమందు ధనమును కూర్చుకొనుడి ఆలోచన చేయాలి. పిల్లరా, యెహోవాను ప్రేమించు వారులారా చెప్పండి, ఏం చేయాలి? చెడుతనాన్ని అసహించుకో. మరలా చెప్తున్నా, అమ్మ వినండి. నీలో చెడుతనం ఉంటే, దేవునికి విరోధమైన అపవిత్రత ఉంటే, దుర్మార్గత ఉంటే, చెడుగు ఉంటే, పాపం ఉంటే దేవుడు నిన్ను దీవించడానికి వీలు. దేవుని కృప నీకు తోడు ఉండదు, కాపుదల తోడు ఉండదు, దేవుడు నీకు సహాయము చేయడు. అప్పుడప్పుడు దేవుడు చేస్తున్నాడు అనుకుంటావు, అంత ఉట్టిదే, దేవుడు కాదు చేసేది. పిల్లలు గమనించాలి, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మానవుడు హృదయంలో పాపం ఉండిపోయింది. ఏముండిపోయింది చెప్పండి? పాపం ఉండిపోయింది. ఒక మాట చూస్తారు, దాటిపోదా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 15. దురాశ ఏం ధరించిందంట? చూశారమ్మా అక్కలారా, తప్పుగా అర్థం చేసుకోమాకండి. మీరే కాదు, దేవుడు మీకు గర్భఫలాలు ఇచ్చేది, పాపానికి కూడా ఇస్తాడంట. దురాశ గర్భము ధరించి 9 నెలలు కాగా ఏమవుతుంది? పాపం పరిపక్వమై మరణానికి అంటుంది. ఆలోచన చేయాలండి. దురాశ ఏం ధరించింది? గర్భాన్ని ధరించింది. గర్భం ధరించిన తర్వాత డెలివరీ ఏమైంది చెప్పండి? అక్కడ వాక్యం చూడండి, నాకిలు చూస్తారండి. డెలివరీ అని అంటున్నారక మరణాన్ని కన్నదంట. ఏం పిల్లాడు చెప్పండి? ఏం బాబు, ఏం పాప అంటారు కదండి. మరణాన్ని కన్నదంట. పాపము మరణాన్ని కన్నది అన్నమాట చూస్తున్నాం.
పాపం పాపం పాపం. ఆజ్ఞాతిక్రమే పాపం. మేలనేది వెరిగేలా చేయకపోవడమే పాపం. ఏది నిజమో దాన్ని అబద్ధంగా భావించడమే పాపం. నేటికి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించకపోవడమే పాపం. ప్రభువారిని హృదయంలో చేర్చుకోకపోవడమే పాపం. చెడుతనము హృదయంలో దాచుకోవడమే పాపం. ప్రభుని ప్రేమించకపోవడం, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఒక మాట చూస్తారా, సంఖ్యాకాండలోనికి వస్తారా, వాక్యమైన మనసు ఉంచండి, దేవుని మాటల వైపు మనసు పెడదాం. చుంపులేరా గమనించాలి, వాక్యం వైపు మనసు పెట్టేవారిగా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. సంఖ్యాకాండం 32:23 చూస్తారా, 32:23 సంఖ్యాకాండం. అట్లు చేయని వెడల పాపం చేసిన వారగుదురు గనుక ఏం పట్టుకుంటుంది? తలలు పైకెత్తండి. ఏం పట్టుకుంటుందమ్మా? పట్టుకుంటుంది. పాపానికి చేతులు ఉంటాయా అనుకోవచ్చు మీరు. ఏమ్మా, ఏబు గ్రంథం 24:19 వచ్చినాం. బ్రదర్ 24:19 ఏబు అనారుష్టి చేతను ఉష్ణము చేతను మంచినీళ్ళు ఎగసిపోవునట్టు ఎగసిపోవును. పాపం చేసిన వారిని పాతాళము పట్టుకుంటుంది. పట్టుకుంటుంది పట్టుకుంటుంది. ఏబు గ్రంథం 11:14 వచ్చినాం. 11:14 ఏబు 11:14 ఎక్కడంట? పాపము నీ చేతిలో ఉండుట. చూశారండి, ఎక్కడుందంట పాపం? చేతులు ఉందంట. అయ్యి బాబు ఆలోచించండి. చేతులు అందరి చేతులలో ఏముంటున్నాయి? మొబైల్స్, 4GB 5GB మొబైల్స్, ఆండ్రాయిడ్ మొబైల్స్. ఫోన్స్ ఉంటే చాలు, ఎవరితో పని లేదు. ఇక ఎవరితో పని లేదు. ఒంటరిగా ఉంటాడు. నీళ్లు పట్టవు, అన్నం పట్టదు, టైం పట్టదు, ఎడ్యుకేషన్ పట్టదు. లాస్ ఆఫ్ టైం, లాస్ ఆఫ్ మనీ, లాస్ ఆఫ్ ఎడ్యుకేషన్, లాస్ ఆఫ్ ఎనర్జీ. మొబైల్ మీద డిపెండ్ అయిపోయాడండి మనిషి. చేతిలో ఏముంది? పాపం ఉంది. పాపం ఉంది. పాపము ఏం చేస్తుంది? నిన్ను పట్టుకుంటుంది. నీ పాపము నిన్ను, చెప్పండి, ఇన్ని లైట్లు వేశారు ఇక్కడ, ఇన్ని లైట్లు వేశారు. ఆ వైర్లో ఒక్కసారి ఇలా గట్టిగా లాగి పట్టుకోండి, ఏమవుద్ది? అది నిన్ను పట్టుకుంటుంది. ఓ చిన్నపిల్లలు లాగాడు అనుకో పట్టుకోదా? ఓ తెలియని తిక్కలామ లాగిందనుకో పట్టుకోదా? ఏ భేదం లేదు, అందరినీ పట్టుకుంటుంది. పాపం పిల్లోడు తెలియక లాగాడు, కుదరదు. అయ్యో పిచ్చామా, ఈమెకేం తెలియదు, మైండ్ సరిగా లేదు, ఆ వైరు నోట్లో పెట్టుకొని లాగింది, అయినా షాక్ తగ్గించుకుందాం అనుకోదు. అందరినీ షాక్ కొడుతుంది, అందరినీ పట్టుకుంటుంది. దాంట్లో ఏ భేదము లేదు. చెడుతనం అసహించుకోవాలి. పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. ఏం పట్టుకుంటుంది చెప్పండి? పాతాళం పట్టుకుంటుంది. ఎన్నడు పిల్లలు గమనించాలి. లూకా రాసిన సువార్త 16:21 అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, ఎక్కడ? పాతాళంలో బాధపడుచున్నాడు. ఎవడు వీడు? లూకా రాసిన సువార్త 16:19 ధనవంతుడు ఒకడుండెను. వినండి, ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు. డబ్బుంది, ఆస్తుంది, అంతొస్తుంది, ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అక్కడ దరిద్రుడైన లాజరు ఉన్నాడు. ఏం పట్టించుకున్నవాడు కాదు. దేవుడంటే లెక్కలేదు. చరిత్ర చెప్తుంది ఈడు యూదుడు అని చెప్తా ఉంది. ఎందుకో? తండ్రి అయినా అబ్రహాము అన్నాడు. అబ్రహాము అనేది యూదుడే. పిల్లలు గమనించాలి, వాడు యూదుడై ఉండొచ్చు, తండ్రి అయిన అబ్రహామా. ఏనండి ఏమంటున్నాడు? తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి వినండి. అప్పుడు అతడు పాతాళంలో బాధపడి శరీరమా ఆత్మ, చెప్పండి. అతడు చనిపోయాను, పాతి పెట్టబడాను. అవన్నీ చదివేయాలంటే కుదరదు, బైబిల్ కూడా మూసేస్తాను. ఇక వినండి పిల్లలు గమనించాలి, ఆలోచన చేయాలి. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచున్నాడు. చనిపోయాడు. డబ్బున్నోడు కనుక, ఆస్తున్నోడు కనుక, పెద్ద పెద్దవారు, బిజినెస్ మ్యాన్లు, రాజకీయ నాయకులు, మహా మేధావులు అందరూ వచ్చారు. గంధపు చెక్కలతో కాలబెట్టేశారు, లేదు భూస్థాపన చేశారు. ఎక్కడికి కళ్ళు తెరిచాడు? అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు అని వినండి.
శరీరం పాతి పెట్టబడింది. బాధపడేది ఏంటి చూసారా? బాధపడుచు. అప్పుడు అతడు బాధపడుచు. చదవండి బ్రదర్. అబ్రహామా వినండి, మాట్లాడుతూ ఉంది. ఏంటి? ఆత్మ. ఆత్మ బాధపడుతుంది, ఆత్మ మాట్లాడుతుంది. విను తల్లి, విను బాబు, అయ్యా అమ్మా విను. ఈ రాత్రి ఆలోచన చేయి. మాట్లాడుతుంది ఆత్మ. చదువు బ్రదర్, ఇంకేమన్నాడు అక్కడ? కనుడే నీళ్ళలో ముంచి చల్లార్చుదు. ఆత్మ ఏం చేస్తుంది? దాహం అంటుంది. నా నాలుకను చల్లార్చడానికి లాజరును పంపయ్యా, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుతున్నా అంటున్నాడు. వినండి పిల్లరా, ఆత్మ యాతన పడుతుంది, ఆత్మ దాహం అంటుంది. ఆత్మ కనులెత్తి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొనిన లాజరును చూసి, ఇలా చెప్పనా, ఆత్మ చూస్తుంది, ఆత్మ మాట్లాడుతుంది, ఆత్మ యాతన పడుతుంది, ఆత్మ దాహం అంటుంది. ఆత్మ దాహం అంటుంది. శరీరం క్షీణించిపోద్ది, శరీరం కుళ్ళుబడుతుంది. ఆత్మ ఎల్లప్పుడూ, చెప్పండి, ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తుంది. శరీరానికి మరణం ఉంది, ఆత్మకు మరణం లేదు. నీలో ఉన్న ఊపిరి గాలి అని భ్రమపడకు. చచ్చినాక ఏమవునో ఎవరికి తెలియదనుకు. నీలోని ఆత్మకు స్వర్గము నరకము నిర్ణయించు సమయం ఇదే. కళ్ళు తెరుచుకో అన్నాడు భక్తుడు. తల్లి, మనందరం మరణిస్తాం, మనందరం చనిపోతాం, కాలంగా కానీ అకాలంగా కానీ. నమ్మి నమ్మకం ఉంటే ప్రభు దగ్గర ఉంటాం. అప్పుడు అతడు అబ్రహాము రొమ్మున నెమ్మది పొందుతున్నాడు. నమ్మి నమ్మకం ఉంటే నెమ్మది, నమ్మినట్టు నటిస్తే యాతన. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయంలో అన్నాడు, ఏడుపు పళ్ళు కొరుకుట అన్నాడు. పిల్లలు గమనించాలి, ఏడుపు పళ్ళు కొరుకుటాను. 110వ కీర్తన 10వ వచనంలో అన్నాడు, అది రేయి పొగలు ఆరక ఉండనన్నాడు. 34వ కీర్తన 10వ వచనంలో అన్నాడు, దాని పొగ నిత్యము లేచును, కనకలాడి నిప్పులు వారి మీద వేయబడతాయని చెప్పాడు. కింద పొగ, పైన నిప్పులు. ఏడుపు, పళ్ళు కొరుకుట, దాహం, ఆకలి, కేకలు. ఎక్కడ? నరకములో, పాతాళములో. ఏమన్నాడు? పాపం చేసిన వారిని పాతాళము ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. మారు మనస్సు పొందకపోతే, రక్షణ పొందకపోతే, ప్రభుని హృదయంలో చేర్చుకోకపోతే, ప్రభుని ప్రేమించిన అనుభవం లేకపోతే నరకానికి వెళ్తావు, అగ్నిగుండానికి వెళ్తావు. ఎవరు నిన్ను తప్పించలేరు, విడిపించలేరు. 2024 సంవత్సరాల కిందట పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు ఒక రక్షకుడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు, లూకా 19:10, నశించిన దానిని వేదకి రక్షించుటకు. వేదకి రక్షించడానికి, నశించిన వారిని రక్షించడానికి లోకానికి వచ్చాడు. పుట్టాడని అర్చలు చేసుకుంటా, మురుకులు చేసుకుంటా, కొత్త బట్టలు ధరించుకుంటూ జాగ్రత్త, మోసపోమాకండి. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ప్రజలందరికీ కలగబో మహా సంతోషం. కలలోంచండి, కాలుమండి, ప్రార్థన చేద్దాం. వీలైతే మోకరించండి. కుర్చీలలో కూర్చున్న వారు కూడా వీలైతే ముందుకు వచ్చి మోకరించండి. ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాలు పట్టుకుని. తప్పుడు బాబు, ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు, అటు ఇటు వెళ్ళవద్దు దయచేసి, ప్లీజ్. కొద్ది సమయం దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రేమ కలిగిన దేవుడు తన కృప చేత ఈ శ్రేష్టమైన మాటలు నీకు వినిపిస్తున్నాడు. ఈ శ్రేష్టమైన మాటలు నీకు వినిపిస్తుంది. నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. సంఘమును ప్రేమించుట, దేవుణ్ణి ప్రేమించుట. నేను మిమ్మల్ని వెరుగుదును, నా ప్రేమ మీలో లేదు. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతరమును అసహించుకొనుడి. చెడుతనం అనగా పాపాన్ని అసహించుకోవాలి. ఎందుకంటే పాపంలో పుట్టాడు, పాపంలో జీవిస్తున్నాడు, పాపంలో మరణిస్తే నరకం, పాతాళం, అగ్నిగుండం ఉంది. ఎవరు నిన్ను తప్పించలేరు, విడిపించలేరు, విడుదల చేయలేరు. ఆజ్ఞాతిక్రమమే పాపం. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది.
పట్టుకుంటుంది, తప్పించుకోలేవు. చెల్లి, తమ్ముడు, బాబు, ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో, ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో, ఏ స్థితిలో ఉన్నావు, ఏ పాపం ఉంది, ఏ అపవిత్రత ఉంది, ఏ దుర్మార్గత ఉంది, ఏ చెడుగు ఉంది, త్రాగుబోతువా, దొంగవా, వ్యభిచారివా, అబద్ధికుడివా, మోసగాడివా, లంచగొండివా, నామకార్థ క్రైస్తవుడివా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకును మార్చడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, నీ హృదయాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. నన్ను ప్రేమించువారు నేను ప్రేమిస్తాను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. మనం ఎట్లనగా ఇంకా పాపులుగా ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసన ఉండుటకు మన కొరకు తను తాను బలిగా అర్పణముగా చేసుకున్నాడు. ప్రేతాల్ని బాబు ఆలోచన చేయి. మన పాదములతో చెడుస్తలకు నడుస్తే ఆయన పాదములో చీరలు, చేతులతో చెడి పనులు చేస్తే చేతుల్లో చీరలు, తలతో చెడు ఆలోచనలు నడిస్తే తలలో ముళ్ళ కిరీటం, మాట్లాడకూడని మాటలు మాట్లాడితే ముఖం పైన ఉమ్ము వేయబడింది. హృదయంలో ఉన్న అపవిత్రతను బట్టి పక్కలో బల్లి పొడి పొడవబడింది. పిల్లలు గమనించారు, మన శరీరంతో చేసిన శరీర పాపమును బట్టి ఆయన శరీరము నాగేలి చాలవలే దూనపడింది. బలమైన వ్యక్తులు పిరికిడ గుర్తులు గుద్దారు, చంపేట్లు పెరిగారు, వేళ చేశారు, దూషించారు, అపహాసించారు. ఆయన నోరు తెరవలేదు. ఒక బలమైన వ్యక్తి ఒక బల్లాన్ని తీసుకొని పక్కలో పడగా రక్తం నీరు కారింది. ఆయన ఏ పాపము చేయలేదు. నీ నా పాప పరిహారము కొరకు, నీ నా పాప ప్రాయశ్చిత్తము కొరకు ప్రేమ కలిగిన దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక ఇందులో ప్రేమ ఉంది, ప్రేమ ఉంది, ప్రేమ ఉంది. ప్రభు పేరునకు సేవకుడిగా 2 చేతులు జోడించి అడుగుతున్నా, ప్రభు దగ్గరికి వస్తావా చెల్లి? ప్రభు దగ్గరికి వస్తావా నా ప్రియ తమ్ముడు? ప్రభుని ప్రేమిస్తావా? ప్రభుని హృదయంలో చేర్చుకుంటావా? ఆ పరలోక రాజ్య భాగ్యాన్ని ప్రభు ఇస్తాడు. లేకపోతే నరకం, వేదన, దుఃఖము, పాప, ఏడుపు, పల్లి కొరుకుట, భరించలేవు భయంకరమైన శిక్ష. ఒక సేవకుడిగా 2 చేతులు జోడించి అడుగుతున్నా, ఇంకా ఉండే యేసు ప్రభు నమ్మని వారుంటే, యేసు రక్తంలో కడగబడిన వారుంటే, మారు మనసు పొందని వారుంటే, ఈ రాత్రి యేసు క్రీస్తుని నా సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నా. నా పాపము నన్ను పట్టుకోకముందే, నా పాపము నన్ను పట్టుకోకముందే, నా పాపము బట్టబయలు కాకముందే ఆయన నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తాననబడిన వారు ఎవరైనా ఉంటే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపిస్తారా? మీ కొరకు ప్రార్థన చేస్తాను. భయపడొద్దు చెల్లి, తమ్ముడు, భయపడొద్దు. ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపిస్తారా? మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఉన్నారు ఎవరైనా? భయపడొద్దు చెల్లి, తమ్ముడు, భయపడొద్దు. అమ్మ, భయపడొద్దు. తల్లిదండ్రులారా, భయపడొద్దు. ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించు. మీ కొరకు ప్రార్థన చేస్తారు. హృదయాన్ని కఠినపరుచుకొని వెళ్ళకు, వాత వేయబడిన మనస్సాక్షి కలిగి వెళ్ళకు, నమ్ముకోవచ్చులేని వాయిదేసి వెళ్ళకు, ఇది నాకు సంబంధించినవి కాదులని తలంచి వెళ్ళకు. ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించదు. మీ కొరకు ప్రార్థన. చెల్లి, దేవుడి నుండి దీవించిన గాక. థ్యాంక్ యూ చెల్లి, దేవుడి నుండి దీవించు. భయపడవద్దు, అటు ఇటు చూడొద్దు. ఎవరు ప్రభు నీతో మాట్లాడితే ధైర్యంగా నీ కుడి హస్తాన్ని పైకి చూపించు. పిల్లారా గమనించాలి, రేపు అనేదానికి రూపు లేదు. చెల్లి, దేవుడి నుండి దీవించను గాక. భయపడవద్దు, భయపడవద్దు తమ్ముడు, భయపడవద్దు నా ప్రియ తల్లి, నా ప్రియ చెల్లి, భయపడవద్దు. ధైర్యంగా నీ కుడి హస్తాన్ని పైకి చూపించు. ప్రభు నీ వైపు చూస్తున్నాడు. నీ చేయిని పట్టుకోవాలని ఇష్టపడుతున్నాడు. నీ బ్రతుకును మార్చాలని ఇష్టపడుతున్నాడు. నీ హృదయాన్ని మార్చాలని ఇష్టపడుతున్నాడు. నీ పాపాలను కడిగి పరిశుద్ధపరిచి ఆ మోక్ష మార్గాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? చెల్లి, దేవుడిని దీవించిన గాక. చెల్లి, దేవుడిని దీవించిన గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ఈ రాత్రి ఇంకెవరైనా ఉన్నారా? ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించు. భయపడవద్దు, భయపడవద్దు. ఎవరైనా ఉంటే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మైక్ ద్వారా వింటున్నవారు, దూర ప్రాంతంలో ఉన్నవారు, నువ్వు మిద్దె మీద ఉన్నావా, గట్టు మీద ఉన్నావా, రోడ్డు మీద ఉన్నావా, భోజనం చేస్తున్నావా, మాట్లాడుతున్నావా, ఇంకెవరైనా యేసు ప్రభుని నమ్మకపోతే ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన నమ్ముకోవడానికి నేను ఇష్టపడుతున్నాను అనబడిన వారు, నేను చెప్పే ఈ మాటలు ఈ పందిరిలో ఉన్నవారైతే, వరండాలో ఉన్నవారు, మందిరంలో ఉన్నవారు, బయట ఉన్నవారైనా సరే ఈ రాత్రి యేసు ప్రభుని నమ్ముకోవడానికి నేను ఇష్టపడుతున్నా.
ఆయన నేను ప్రేమిస్తే ఆయన నన్ను ప్రేమిస్తాడు నాకు అర్థమైంది అనబడిన వారు ఉంటే, చేతులు ఎత్తిన వారు చేతులు ఎత్తకపోయినా పర్లేదు, నేను చెప్పే ఈ మాట ధైర్యంగా పలకండి, నేను చెప్పే మాట ధైర్యంగా పలకండి, ఈ మాట పలక. చేతులు ఎత్తిన వారు ప్రభుని నమ్ముకోవాలని ప్రేరేపణ కలిగిన వారు, నమ్మిన వారు కాదు, నమ్మని వారు ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడితే ఈ మాటను పలుకు, భయపడకుండా పలకండి. యేసు ప్రభువా, పలకండి మాట, యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తముతో కడిగి నీ బిడ్డగా చేయండి, ఇక నుండి నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను. యేసు క్రీస్తు ఘనమైన నామమున ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తిన వారు, ఈ మాటలు చెప్పిన వారు ప్రభువును నమ్మకపోతే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడితే, దేవుడు నీతో ధైర్యంగా ఈ కూడికి ఏమి తర్వాత ముందుకు వస్తే మీ కొరకు చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతా. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. నమ్మిన వారు నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. ప్రభుని ప్రేమిస్తే, వాక్యాన్ని ప్రేమిస్తే, దేవుని సన్నిధిని ప్రేమిస్తే, పరిచర్యను ప్రేమిస్తే ప్రభు తన కృపనిచ్చి వర్ధిల్ల చేస్తాడు. అటు కృప ప్రభు మీకు అనుగ్రహించాలని కోరుతున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ రక్షణ సువార్త సభల మొదటి దినము రాత్రి కూడికలను కృప చూపించారు. మీరు పలికిన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. మైకి ద్వారా విన్నారు, చేరి వచ్చిన వారు విన్నారు. దేవా కనికరించండి నాయన. మీరు చెప్పారు నన్ను ప్రేమించు వారు వర్ధిల్లుతారని చెప్పారు. నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తానని చెప్పారు. కనికరించండి. నీ ప్రేమకు బదులు కావడానికి నీ కృప అనుగ్రహించండి. ఈ రాత్రి తీర్మానం చేసుకోవాలని ఇష్టపడిన బిడ్డలని చేతిలో పెడుతున్నాను. వారి తీర్మానాలు స్థిరపరచండి తండ్రి. ఎవరు కూడా నాయన హృదయాలు కఠినపరుచుకొని వెళ్ళక, వాత వేయబడిన మనస్సాక్షి కలిగేలక ధైర్యంగా నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను. రాత్రి దేవుడు నాతో మాట్లాడానని ముందుకు రావడానికి నీ కృప అనుగ్రహించండి. నమ్మిన వారిని బలపరచమని ఇప్పుడు వరకు వాతావరణాన్ని, పిఎస్ సిస్టాన్ని నైనా నీ స్వాధీనం ఉంచుకుని నీ నామ ఘనత కొరకు జరిగించిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ రేపు పరిచర్య కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్వాధీనం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఓ చిన్న మాట ప్రభు పేరిట ఒక అన్నగా, ఒక తమ్ముడిగా అడుగుతున్నాను. చేతులు ఎత్తిన వారు, చేతులు ఎత్తకపోయిన పర్లే, ఈ రాత్రి ప్రభుని నమ్ముకోవడానికి ప్రభు నిన్ను ప్రేరేపిస్తే ఈ కూడికి పైన అనంతరం నేను ఇక్కడే ఉంటాను. మీరు ముందుకు వస్తే మీకు ఒక చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాను. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. బయట ఉన్నవారు కూడా ప్రభు నమ్ముకోవాలని ప్రభు ప్రేరేపిస్తే ధైర్యంగా ముందుకు రావాలని ప్రభు పేరిట నేను కోరుతూ ఉన్నాను. సందేశాన్ని వినిపించాడు. రక్షణ సువార్తని చెప్పినట్లుగా వాయిదా వేస్తే రేపు నీది కాదు, నాది కాదు, రేపు ఏమి సంభవించినో తెలియదు. అలాంటి ఆత్మ సంబంధమైన సత్యాలు వినిపించారు. సమయంలో ప్రియులు సునాథ్ గారు వచ్చి ఒక పాలక శరణం పాడతారు. తర్వాత కొంచెం పొడిదిన సిద్ధపడుస్తారు. కాబట్టి మన మధ్యలో ఉన్న సునాథ్ గారు ఒక పల్లవి చరణం పాడిన తర్వాత